నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా నెక్స్ట్ తరం పొలిటీషియన్స్ అనుకోవచ్చు. ఈ తరంలో కూడా వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నారు. వాళ్ళకి అంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక హోప్గా, ఒక మంచి నాయకత్వానికి ఒక ప్రతినిధులుగా వీళ్ళిద్దరిని మనం చూస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరు సీఎం అవుతారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారికి వారసులుగా వస్తారు, నెక్స్ట్ ఇంకొక 30-40 ఏళ్ళు రాజకీయ నాయకుడిగా నెక్స్ట్ తరానికి కూడా ఒక మంచి హోప్ ఇచ్చేటువంటి మంచి పరిపాలన ఎవరు అందిస్తారో అనేటువంటిది వీళ్ళిద్దరిలో చాలామంది ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది అయిపోయింది. 5 ఏళ్లలో చాలా చూపించేశారు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చేశారు. ఇంకా ఆయన రాజకీయ పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిపోయింది. ఈ వీళ్ళు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మొదలుపెట్టారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు బాండింగ్ టీడీపీకి జనసేనకి చాలా చాలా అవసరం. ఎందుకంటే 15 ఏళ్ళు మేమే ఉంటాం, మేమే రాజకీయం చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తాం, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఒక గాడిన పడి నిలబడి దేశంలోనే ఒక ఉన్నత స్థాయికి ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ పుంజుకునే వరకు మేము కలిసే ఉంటామని తెగేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మొదట. దాన్ని పవన్ అన్న చెప్పిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అమెరికా వెళ్ళినా, అనకాపల్లి వెళ్ళినా నారా లోకేష్ గారు దాన్నే ముఖ్యంగా తీసుకుంటూ వస్తున్నారు. నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి వీడియో బయటకు వచ్చింది. నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక పిఠాపురం అబ్బాయి అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన సమాధానం ఇచ్చారు. ఒకసారి మీకు వినిపిస్తాను. ఇద్దరు మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు? మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? మొదటిసారి పవన్ అన్ని మొదటిసారి కలిసింది ఐ థింక్ 2014 ఎన్నికల పోలింగ్ తర్వాత రిజల్ట్స్ ముందర. ఆ రోజు హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్ని భోజనాన్ని పిలిచారు. అప్పుడు కూర్చుని ఫస్ట్ టైం నేను ఆయన చూస్తాం. దాని ముందర ఎప్పుడు సినిమాల్లో చూసినవాడిని, ఫస్ట్ టైం రియల్ లైఫ్ లో చూసా. కానీ నాకు లాస్టింగ్ ఇంపాక్ట్, మనం ఎంతో మంది కలుస్తాం మన జీవితంలో, కానీ ఒక వ్యక్తి ఒక ఇంప్రెషన్ మన పైన ఉంటుంది. ఒక వ్యక్తిని చూసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన వల్ల అదంతా. అది నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టినప్పుడు ఆ రోజు పవన్ అని వచ్చాడు. ఐ థింక్ 3rd డే 4th డే. ఆ రోజు మేము మాట్లాడుకున్న విధానం, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసాం, బయటకు వచ్చాం, మేము మాట్లాడుకున్నాం. ఆ రోజు ఆయన వచ్చి నన్ను పలకరించిన విధానం, మా కుటుంబానికి అండగా నిలబడిన విధానం నా జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. దిస్ ఈజ్ మై అడ్వైస్ టు యూ ఆల్సో. మంచి రోజుల్లో అందరు ఉంటారు, అన్ని బాగా జరుగుతున్న సమయంలో అందరూ ఫోన్ చేస్తారు, అందరు ఇంటికి వస్తారు. కానీ అదే కష్టకాలాలు కుటుంబాన్ని కానీ మనకు వస్తే చాలా తక్కువ మంది మనతో అండగా నిలబడతారు. ఎవరైతే మనతో అండగా నిలబడ్డారో, కష్టకాలాల్లో ఎవరైతే మనకు అండగా నిలబడ్డారో వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత. ఇది నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు. వీళ్ళిద్దరి బాండింగ్ చాలామంది ఏమనుకుంటారంటే గతంలో తిట్టుకున్నారు, ఇద్దరు ఏదో ఒకటి అనుకున్నారు కదా అని చాలా మాట్లాడతారు. బట్ వ్యక్తిగతంగా వీళ్ళిద్దరు ఆలోచనలు వేరువేరు అయి ఉండొచ్చేమో, అంటే గతంలో. కానీ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం, ప్రజల కోసం వీళ్ళ ఆలోచనలు ఏదైనా సరే కలుపుకొని ముందుకు వెళ్ళి, కష్టం వచ్చినప్పుడు నా వెనక మా పవన్ కళ్యాణ్ అన్న నిలబడ్డాడు చూసారా, అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. ఎవరు ఎన్నన్నా అనుకోండి, మేమిద్దరం గతంలో చేసినవన్నీ పక్కన పెడితే వాళ్ళిద్దరూ కలిసిపోవటం కాదు, ఒక మంచి హోప్ని క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి మాటల వల్ల. ప్రజలకి, ముఖ్యంగా యువతకి ఒక భరోసాని ఇస్తున్నారేమో అనిపించింది. వీళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఇలాంటి అన్యోన్యత, అంటే చిన్న చిన్న గొడవలు అనేవి కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, చాలామందిలో వస్తాయి. కానీ ముఖ్యంగా రాజకీయాల్లో కూడా చాలామంది శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అలాంటిది దాంట్లోనే ఇప్పుడు ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒక నిజంగా అన్నదమ్ములు ఎలా ఉంటారో, ఎంత బాండింగ్ ఏర్పడుతుందో అలా కనిపిస్తుంది అటు నారా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది. రీసెంట్గా గవర్నర్ ఇచ్చినటువంటి అట్ హోమ్ దాంట్లో కూడా ఆయన వెళ్ళి పలకరించి అనాలజినోవా గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని హత్తుకుని ఆయనతో మాట్లాడేటువంటి విధానం, ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి ఒక హోప్, రేపటి తరానికి ఒక భవిష్యత్తుకు ఉండేటువంటి ఒక ఆశని వీళ్ళిద్దరి రూపంలో చాలా బలంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు డెఫినెట్గా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరు విడిపోతే ఇంకొక ప్రభుత్వం వచ్చేస్తుంది, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకొకటి ఏదో చేస్తారు, వీళ్ళు వస్తారు ఇంకొకటి చేస్తారు. అంటే
ఇలా పదే పదే 5 ఏళ్లకోసారి గవర్నమెంట్లు మారిపోతే అక్కడెక్కడా కూడా అంటే ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం కనుక, ఒక లాంగ్ టర్మ్ ఉండేటువంటి ప్రభుత్వం కనుక లేకపోతే డెఫినెట్గా వచ్చేటువంటి పెట్టుబడుల మీద ప్రమాదంలో పడతాయి. వాళ్ళు ఇక్కడ పెట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా ఎందుకు వచ్చిందిరా బాబు, ఆ పార్టీతో ఎందుకు, ఈ పార్టీతో ఎందుకు, వీళ్ళిద్దరు ఇలాగే కొట్టుకుంటా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళి పెట్టుబడి పెడితే మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో వస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు, మనకి ఇది జరుగుతుందని గత 5 ఏళ్లుగా మనకు తెలిసిందే. ఉన్నటువంటి కంపెనీలు కూడా బయటకు తోసేశారు. వచ్చే వాళ్ళందరినీ కూడా నాకేంటి అనేటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ ఇక్కడ నారా లోకేష్ గారు కంపెనీని ఎలా తీసుకురావాలో, వాళ్ళకి ఎలా ధైర్యాన్ని ఇవ్వాలో, ఎలాంటి అవకాశాలను ఇవ్వాలో, రేపటి ఇక్కడ యువతకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలని ఈ కంపెనీ ద్వారా కల్పించాలో అవన్నీ ఆయన వెంటనే చేసుకుంటుంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈయన నిజాయితీతో వీళ్ళిద్దరి కలయిక అంటే ఒక పెట్టుబడులు తీసుకొస్తూ ఒక నిజాయితీగా మేము కలిసి ఉంటాం, ఇక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వం ఇలాగే ఉంటుంది, మేమిద్దరం జీవితాంతం పవన్ కళ్యాణ్ గారిని గుర్తుంచుకుంటాను అని అన్నారు అంటే వాళ్ళిద్దరి బాండింగ్. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ టైం సీఎం అవుతారా, ఇంకొకరు సీఎం అవుతారా అనేది పక్కన పెడితే రాష్ట్రం బాగుపడటానికి డెఫినెట్గా వీళ్ళిద్దరి కలయిక అవసరం. ఎందుకంటే పార్టీలో ఉండేటువంటి చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో సమన్వయం ఉండాలి అంటే అది కష్టమైనటువంటిది. అవన్నీ కూడా అదిగో పైన నాయకుడు ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిశారు, మనం కలవకపోతే మనల్ని పక్క తీసి అవతల పడేస్తారు. వాళ్ళిద్దరు చాలా బాండింగ్ చాలా బలంగా ఉంది. మనం పిచ్చి వేషాలు ఇస్తే, మనం కొట్టుకుంటే మనల్ని పక్కన పెట్టేస్తారు తప్ప వాళ్ళు మాత్రం విడిపోరు. దయచేసి మనం కొట్టుకోవద్దు అనేటువంటి ఒక ఇండికేషన్ పైనుంచి వస్తుంది.